ఓటు అనేది ప్రజాస్వామ్యం పౌరులకు కల్పించిన గొప్ప ఆయుధమని వరంగల్ కలెక్టర్ సత్యశారద అన్నారు. ప్రతి ఒక్కరూ తమ బాధ్యతను గుర్తించి సరైన పాలకుడిని ఎన్నుకోవాలని ఆమె పిలుపునిచ్చారు. ఓటర్లను ఆకర్షించేందుకు జిల్లాలో ప్రత్యేకంగా గ్రీన్ పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశామని, అక్కడ స్ఫూర్తిదాయకమైన కొటేషన్లతో ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించినట్లు తెలిపారు. ఓటు వేసిన అనంతరం ఓటర్లు ఉత్సాహంగా సెల్ఫీలు దిగుతుండటంతో ఆమె సంతోషం వ్యక్తం చేశారు. పోలింగ్ శాతాన్ని పెంచడం కోసం తాము చేపట్టిన చర్యలు ఫలితాన్ని ఇస్తున్నాయని అంటున్న వరంగల్ కలెక్టర్ సత్యశారదతో మా ప్రతినిధి సుధాకర్ ఫేస్ టు ఫేస్. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలను ప్రధాన రాజకీయ పార్టీలు ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని గెలిపే లక్ష్యంగా ముందుకు పోయాయో అధికార యంత్రాంగం కూడా ఈ ఎన్నికలను సజావుగా నిర్వహించాలి. ఓటు కోసం వచ్చే ఓటరు స్వచ్ఛమైన వాతావరణంలో ప్రశాంతమైన పద్ధతిలో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలంటే ఓటు పోలింగ్ కేంద్రం కూడా అంత ప్రశాంతంగా ఉండాలనే ఉద్దేశంతో వరంగల్ కలెక్టర్ సత్యశారద నేతృత్వంలో వర్ధనపేటలోని జిల్లా ప్రజాపరిషత్ సెకండరీ పాఠశాలలో గ్రీన్ పోలింగ్ బూత్ను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం గ్రీన్ పోలింగ్ బూత్ వద్ద మనం ఉన్నాం. కలెక్టర్ గారు ఉన్నారు. మేడం నమస్తే. మేడం, ఎందుకు అసలు ఫస్ట్ ఈ ఆలోచన రావడానికి కారణం ఏంటి? ఎందుకు ఇలా చేయాలనుకున్నాం? అంటే మనము లాస్ట్ టైం పంచాయత్ ఎలక్షన్స్ అప్పుడు ఫస్ట్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ నుంచే మనకి ఇట్లా చేస్తే బాగుంటుంది అని స్టేట్ ఎలక్షన్ కమిషనర్ మేడం నుంచి గైడెన్స్ ద్వారా మనం చేశాము. అలాగా గ్రీన్ పోలింగ్ స్టేషన్ ఏర్పాటు చేసినప్పుడు మాకు ఓటర్ శాతం పెరిగింది. అంటే ఆ స్టేషన్లో ఎప్పుడు నమోదయ్యే శాతం కన్నా కూడా చాలా ఎక్కువగా మోర్ దెన్ 90% పోలింగ్ స్టేషన్ చూడడానికి వచ్చి ఇంట్రెస్ట్ తోటి వచ్చి ఎలాగొచ్చాం కదా అని వాళ్ళు ఓటేసేదానికి వచ్చినట్టు మాకు వి అండర్స్టూడ్ దట్. సో దానివలన ఈసారి కూడా మున్సిపల్ ఎలక్షన్స్లో మున్సిపాలిటీకి 2 చొప్పున పెట్టాలని అనుకున్నాము. అలానే పెట్టాము. సో అది కూడా మంచి రిజల్ట్సే ఇస్తుంది. బికాస్ అందరూ వచ్చి చూస్తున్నారు. బికాస్ ఇక్కడ మనం ఉన్న ప్లేస్లో ఇప్పుడు వర్ధనపేటలో ఈ ఒక్క ప్లేస్లోనే ఒక 6 పోలింగ్ స్టేషన్స్ దాకా ఉన్నాయి మనకి. చూస్తున్నాం ఉదయాన్నే వచ్చి మీ ఎంప్లాయీసేనా మేడం? ప్రభుత్వ ఉద్యోగులేనా లేకుంటే మహిళా సంఘాలకు సంబంధించిన వాళ్ళ ఇక్కడ ఈ ముగ్గులు వేయడం, ఈ కొటేషన్లు రాయడం? ఇవి బోత్ ఎంప్లాయీస్ అండ్ మహిళా సంఘాలు. మేము ఓన్లీ గ్రీన్ పోలింగ్ స్టేషన్ ఏర్పాటు చేయండి అనే వరకే మేము చెప్పాం, కానీ మొత్తం ఇది అధికారుల యొక్క ఇంటర్వెన్షన్ అండ్ వాళ్ళ క్రియేటివిటీనే. సో చాలా ఎక్కువ కష్టపడినారు. అండ్ మోస్ట్లీ ఏంటంటే ఈ కాన్సెప్ట్ యొక్క ఉద్దేశము ఎకో ఫ్రెండ్లీ యాజ్ వెల్ యాజ్ ఎకనామికలీ వయబుల్. అంటే ఎక్కువ ఖర్చు లేకుండా మన చుట్టూ దొరికే చాలా ఎక్కువ చెట్లు అవన్నీ ఫ్రీగానే దొరుకుతాయి మనకి. సో ఖర్చు లేకుండా మనం అట్ ద సేమ్ టైమ్ ఒక మెసేజ్ ఇచ్చే విధంగా ఏర్పాటు చేసుకున్నాం. మామూలుగా పోలింగ్ పర్సెంటేజ్ పెంచడం కోసం ఎన్నికలకు ముందు అధికార యంత్రాంగం లేకుంటే ఎలక్షన్ కమిషన్ నుంచి ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అదేవిధంగా మీరు ఇవాళ ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి, లేకుంటే ఓటు అనేది హక్కు మాత్రమే కాదు, అది మన బాధ్యత, భవిష్యత్తు అని ఇలాంటి రాయడం ఎవరు స్ఫూర్తి మేడం? ఇది మనకి ఎలక్షన్ కమిషన్ నుంచే మనకి స్వీప్ నోడల్ ఆఫీసర్ అని ఉంటారు. సో అదర్వైజ్ ఆల్సో యాజ్ సిటిజన్స్ ఆఫ్ దిస్ కంట్రీ మన బాధ్యత అది. ఓటు అనేది మనం ప్రజాస్వామ్యంలో మనము భాగస్థులం కాబట్టి మనం ఓటు వేస్తేనే మంచి వ్యక్తులు ఎన్నుకోబడతారు అన్న ఉద్దేశం. అది అందరికీ ఒకసారి గుర్తు చేయడం అందరికీ తెలుసు, కానీ అది రాసినప్పుడు చదివినప్పుడు వాళ్ళు ఒకసారి గుర్తు చేసుకొని లోపలికి వెళ్తారన్న విధంగా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇది కూడా రాశారు, ఓటు వేయడం ఒక బాధ్యత, దాన్ని అమ్మకండి, అదేవిధంగా దుర్వినియోగం చేయకండి. కొంచెం ఆలస్యంగా రాసినట్టున్నారు. ఇది ఇవాళ రాశారు. నిన్నటి వరకే ఓటు అనేది అమ్మడం, ప్రలోభాలు ఇవన్నీ జరిగిపోయినాయి. సరే, మాకు తెలిసినంత వరకు నా ఎఫ్ఎస్టీస్ ఎస్ఎస్టీస్ ఇవన్నీ ప్లేస్ లో ఉన్నారు. టు ది ఎక్స్టెంట్ నో కంప్లైంట్ వాజ్ రిసీవ్డ్ ఎస్టర్డే. సో వెన్ దెర్ ఈస్ నో కంప్లైంట్ అలాంటిది ఏది జరగలేదు అనేదే ఖచ్చితంగా మనం నమ్మాలి. చాలా మంది వస్తున్నారు, చాలా ఉత్సాహంగా ఇక్కడ సెల్ఫీలు దిగుతున్నారు. వృద్ధులు కూడా వచ్చి, వైఫ్ అండ్ హస్బెండ్ కూడా వచ్చి ఫోటోలు దిగుతున్నారు. వారికి ఏం చెప్తారు మేడం? ఎలా అనిపిస్తుంది? అంటే ఇప్పుడు ఇలాంటి వినూత్నమైన పోలింగ్ స్టేషన్స్ లోకి వచ్చిన వాళ్ళు ఒక కొత్త అనుభూతి అయితే ఫీల్ అవుతున్నట్టు వాళ్ళు ఎక్స్ప్రెస్ చేశారు. ఒకరిద్దరితో మేము మాట్లాడడం జరిగింది. సో అది ఒక రకమైన పాజిటివ్ థింగ్. ఎందుకనంటే గవర్నమెంట్ సైడ్ నుంచి కానీ లేదా ఎలక్షన్ కమిషన్ సైడ్ నుంచి కానీ మనము ఇట్లాంటి వినూత్నమైన ప్రోగ్రామ్స్ చేస్తాము అనేది, ఇంత మంచి రీచ్ ఉంటుంది అనేది కూడా మనం ఎక్స్పెక్ట్ చేయము సాధారణంగా. బట్ ప్రజల నుంచి ఇంత మంచి స్పందన రావడం నిజంగా హ్యాపీ కలిగిస్తుంది. ప్లాస్టిక్ రహిత దానికి సంబంధించి అదేం చెప్తాను? ప్లాస్టిక్ యాక్చువల్ గా మున్సిపాలిటీస్ లో వన్ ఆఫ్ ది కామన్ సబ్జెక్ట్ మనం రీసైక్లింగ్ ఆఫ్ ది వేస్ట్.
సో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కానీ లిక్విడ్ వేస్ట్ కానీ మనం ఎట్లా అయితే మనకు ఉండే ఏవైతే బేసిక్ రిసోర్సెస్ ఉంటాయో ఎక్కువ వేస్టేజ్ లేకుండా వాటినే మళ్ళీ మళ్ళీ ఎలా వాడుకోవాలి అనేది కూడా ఒక మెయిన్ సబ్జెక్ట్. మున్సిపాలిటీస్ వాళ్ళు ఉన్న ఆఫీసర్స్ అందరూ అండ్ అక్కడ ఉండే స్టాఫ్ కూడా వర్క్ చేసేది. సో ఒక పోలింగ్ స్టేషన్ మీకు అలాంటిది మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అది కూడా ఒక కొత్త ఆలోచన. వచ్చిన ప్రజలకి అట్లీస్ట్ రీసైక్లింగ్ మీద ఒక అవగాహన కలిగించే విధంగా అవి ఏర్పాటైనాయి. థ్యాంక్ యూ మేడం. మొత్తంగా చూస్తున్నాం గ్రీన్ పోలింగ్ స్టేషన్ ఏర్పాటు చేశారు. ఇక్కడ కొటేషన్లు రాశారు. కొటేషన్లు రాయడమే కాకుండా వచ్చిన ఓటరు తమ ఓటు హక్కును ప్రశాంతమైన వాతావరణంలో, అదేవిధంగా స్వేచ్ఛాయుతమైన వాతావరణంలో ఎవరి ప్రలోభం లేకుండా, ఎవరి ఒత్తిడి లేకుండా వినియోగించుకునే విధంగా పోలింగ్ స్టేషన్కి వచ్చాడంటే ఒక మనసు ప్రశాంతంగా ఉండాలి, లేకుంటే మంచి వాతావరణంలో వేసుకోవాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసినట్టు వరంగల్ కలెక్టర్ సత్యశారద తెలుపుతున్నారు. కెమెరామెన్ సదానందంతో సుధాకర్, మహాన్యూస్, వరంగల్. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కొన్ని